కాదండి, ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో సఖ్యత లేదు. సఖ్యత లేనప్పుడు మీరు అక్కడికి అక్కడికంటే ఎట్లా పంపించారు? అక్కడికంటే పంపించడానికి వీళ్ళిద్దరూ దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత కొన్నాళ్ళు ఇదివరకు ఒకసారి మాట్లాడుతున్నాను. వీళ్ళిద్దరు సఖ్యత లేదని సంవత్సరం దగ్గర నుంచి ఇక్కడ ఉన్నప్పుడే తెలుసు. ఆ అబ్బాయి 10 నెలల పాటు అమ్మాయిని వదిలేసి దుబాయ్ వెళ్ళిపోయాడు. దుబాయ్ వెళ్ళిపోయినప్పుడే కంప్లైంట్ ఇవ్వాల. కొడుకు ఎక్కడికి వెళ్ళాడో మాకు తెలియదు ఎక్కడికి వెళ్ళాడో మాకు తెలియదు అన్నారు. ఆ అమ్మాయితో కంప్లైంట్ ఇస్తానంటే వద్దమ్మా మళ్ళీ ఫీల్ అవుతాడు, వస్తాడు రోజులు వెనక ముందు వస్తాడు, ఏ ఇబ్బంది లేదని చెప్పని 10 నెలలు దాచిపెట్టుకుని కొడుకుని దాచిపెట్టి 10 నెలల తర్వాత మళ్ళీ 2 నెలలు ఇక్కడ సఖ్యత లేనివాడితో అసలు ఎట పంపించుకున్నారు వీళ్ళు. సఖ్యత లేనివాడితో అసలు ఎట పంపించారు. నేను కూడా అదే కదండి. అప్పుడు కంప్లైంట్ అయిన వాళ్ళు ఇప్పుడు కంప్లైంట్ ఎట్ ఇచ్చారు. 2వ తారీఖు ఆ అమ్మాయి చెప్పింది. 11వ తారీఖు కంప్లైంట్ ఇవ్వాల్సినంత అవసరం ఏంటి? 11వ తారీఖు కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి వాళ్ళకి? ఉన్నాడు అంటే మా అరుణ్ పంపించాను నేను అక్కడ. అది కాదండి, ఇప్పుడు మీ అబ్బాయికి ఫోన్ వస్తుంది కదా, మరి ఫోన్ ట్రాకింగ్ పడితే మీ అబ్బాయి లొకేషన్ తెలుస్తుంది కదా. ఎన్ని రోజులు ఉండదు ట్రాకింగ్ పెడతానికి? నెంబర్లు అక్కడ నెంబర్ ఆఫ్ నెంబర్లు ఆఫ్ 2 నెంబర్లు ఆఫ్ అయినా ఫోన్ పని చేస్తే చాలు. అర్థమైందా? అదేంటే సార్ మనకి ఇన్ఫర్మేషన్ బాగలేదని మనం కంప్లైంట్ చేయడానికి కారణం ఏంటంటే నేను చెప్పేది అదే. మరి తెలుసని ప్రమాణ పుత్రులు మాకు తెలియదు. నేను చెప్పేది కదండి, మీకు నిర్ణయించడం తప్పేం లేదు. ఎవరైనా ఒక నిమిషం వినండి. వాళ్ళు నిర్ణయించడంలో తప్పలేదు. మీరు 10 నెలలు మీ అబ్బాయి దుబాయ్ వెళ్ళిపోతే మాకు తెలియదని మీరు మభ్య పెట్టిన తర్వాత ప్రమాణ పుత్రులు తెలియదు. తెలిసిన తర్వాత వెంటనే తెప్పించాను. అట్లాంటి వెధవ మరి అమ్మాయిని ఎలా పంపించారండి మీరు? వాళ్ళిద్దరు వచ్చిన తర్వాత బాగానే ఉన్నారు. ఇద్దరు కలిసే వెళ్ళారు. అబ్బాయికి క్వాలిఫికేషన్ లేదండి, అమ్మాయికే క్వాలిఫికేషన్ ఉంది. మాట్లాడుకొని లండన్ వెళ్ళాలి, లండన్ లో చాలా అవకాశాలు ఉన్నాయి. ఇద్దరు మాట్లాడుకొని వెళ్ళారు. అమ్మాయి డిపెండింగ్ మీద మీ అమ్మాయి ఎవరైనా మీకు తెలుసు కదా. తెలిసినప్పుడు పిల్లలు ఎలా పంపించారు? వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు సార్ వెళ్ళడానికి. వాళ్ళిద్దరే ఇష్టం మాట్లాడుకున్నారు. మేము అనలేదండి, మేము పంపించలేదు. వాళ్ళిద్దరే బలవంతంగా వెళ్ళారు. వాళ్ళు చెప్పాలి కదా, చెప్పిన మా మాట లేదు. ఎందుకంటే ఎందుకంటే ఏం చేస్తాం మరి ఇక్కడికి అవకాశాలు మరి ఏం చేస్తాం మనం? చూస్తే కష్ట కదండి, 35 లక్షలు ఖర్చు అయ్యి వాళ్ళు వెళ్ళడానికి. అవునండి, డబ్బు ఖర్చు కాదండి, మన ఇంట్రెస్ట్ ఎవరికి కావాలండి? భవిష్యత్తు కోసం కదా మనం చూసింది. ఖర్చు ఉంటారనే కదా. కావాలంటున్నారు 20 లక్షలు వాళ్ళు కావాలంటున్నారు. వాళ్ళ ఇష్టం మీద వెళ్ళారు. మేము బలవంతంగా పంపించలేదు కదా. పంపాలంటే వాళ్ళు ఉంటారంటే వేరుగా కూడా ఉంచాం. వాళ్ళు సమాధి ఇచ్చారు, మేము పంపించాము. వేరే కబురు పిలిచాము. అట్టగా ఉండలేదు. ఆ అనౌన్స్మెంట్ మరి దానికి మనం ఏం చెప్తాక? ఎవడన్నా వదిలేసి వస్తే మీ అల్లుడే వదిలేసి వచ్చాడు అనుకోండి, మీకు ఎలాంటి తప్పన ఉంటుంది? తప్పనిసరిగా ఉంది సార్. మీకు కారణం అది 200% తప్పది. అది మేము ఎవరో ఒప్పుకోవట్లా. మన దగ్గర జరగలేదు అది. వాళ్ళిద్దరు వీళ్ళు కావాలని లేదు, వాళ్ళు అక్కడే ఉన్నారు. వాళ్ళ మధ్య డబ్బులు జరిగిందని ఇందులో ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఎవరితో లేదండి. ఏంటంటే ఊరితో పోగేసుకోవడం తప్ప ఆ ఇన్వాల్వ్మెంట్ అవి కాకరే కాదు. కానీ ఫోన్ రికార్డు ఏమన్నా మీరు ట్రేస్ చేయండి సార్. ఎవరేం మాట్లాడింది అంతా కూడా అర్థమైంది మీకు కూడా. ఈ ఉత్తి మాటలు చెప్పడం అనవసరం కానీ రుజువులు కానీ అంటే తెలిసిపోద్ది కదా. ట్రాక్ రికార్డ్ లో మొత్తం చూపించండి. అదేంటో అప్పుడే తెలిసిపోద్ది ఎవరేం చెప్తున్నారని. మేము ఎన్ని చెప్తే సభ్యం ఉంది అరణ్య రోజుల్లో పోయినట్టు. ఆ బాధ ఎలా చెప్పుకోవాలి? మా పిల్లడు పెళ్ళైన కానీ మా వాడు వెళ్ళిపోతాను ఈ దాచి చచ్చుకోలేక. ఆ బాధ పడినా మేము చచ్చిపోతాం. ఏం దాక్షపడతాం? మీరు దాక్షపడతలేదు. ఇప్పుడు ఇవన్నీ ఇందాక చెప్పిన ఏ భార్యనైనా భర్త సక్రమంగా చూసుకుంటే ఈ డిస్టెన్స్ ఉండదు కదండి. భర్త అనేవాడే భార్యను చూసుకోవాలి కానీ భార్య అనేది భర్తను చూసుకోవాలి కదా. అవునండి, కరెక్ట్. మీ అమ్మాయి పెదవ కనుక చూసుకోలేకపోతున్నాడు. మంచోడైతే ఈ డిస్టర్బెన్స్ ఉండదుగా. పోనీ మీ A few moments later. పడతాం అనేది లేదు. తీసుకొచ్చాము, ఇంట్లో పెట్టాము. బాగా చూసుకుంటాను మా ఆయన అన్నారు.